నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. స్వప్నిక కాఫీ షాప్లో తన కోసం ఎదురు చూస్తున్న కావ్యని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. ఆమె కూర్చున్న కార్నర్ సీట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడికి వచ్చిన స్వప్నికను చూసి చిరునవ్వుతో పలకరిస్తుంది కావ్య. ఏంటి కావ్య, ఏమైంది? పెళ్ళయి ఎన్ని రోజులు కాలేదు, అప్పుడే ఇలా అయిపోయావేంటి? నీ లోపల ఆ రోజు ఉన్న అందం ఇప్పుడు లేదేంటి అని కంగారుగా అడిగింది స్వప్నిక. దానికి చిన్నగా నవ్వి తల వంచి కాఫీ కలుపుకుంటూ, నిజం చెప్పాలంటే స్వప్నిక, ఒక్కోసారి ఆ ఇల్లు నా ఇల్లేనా అని అనిపిస్తుంది అని బాధగా అంది కావ్య. దానికి ఆశ్చర్యపోయిన స్వప్నిక, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అంతా ఓకే కదా? నీ ఎంగేజ్మెంట్ టైంలో మురళికి బుద్ధొచ్చింది కదా, మళ్ళీ అతనేమైనా నిన్ను హెరాస్ చేస్తున్నాడా ఏంటి? మురళి బిహేవియర్ ఏమైనా మారిందా అని అడిగింది స్వప్నిక. కావ్య ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో తెలియక సతమతమవుతూ, చెప్పాలంటే మురళికి మేనమామ ఉన్నాడు, అతని కూతురు మానస ఇవన్నీ ఇష్టపడిందంట, కానీ ఎప్పుడూ చెప్పలేదావిడ. వీళ్ళంటే చిన్నచూపున్న ఆ మామయ్య ఆ అమ్మాయికి వేరొకరితో పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆమె మా అపార్ట్మెంట్లోనే వేరే ఫ్లాట్లో ఉంటుంది. మానస అంటే మా అత్తయ్యకు కూడా ప్రాణమే, మురళి కూడా ఆమెతో చనువుగా ఉంటాడు అని ఆగిపోయింది కావ్య. అదంతా ఎందుకు చెబుతుందో అర్థం కాని స్వప్నిక, అంటే ఇప్పుడు నీకు మురళికి మధ్య తను వస్తుందా ఏంటి అని సీరియస్గా అడిగింది. ఆహా, లేదు లేదు అని నసుగుతూ చెప్పడానికి వెనక ముందు అయింది కావ్య. చూడు కావ్య, నువ్వు నన్ను పిలిచిందే నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇంతదాకా వచ్చాక చెప్పడానికి ఇబ్బంది పడితే ఎలా? బిలీవ్ మీ, నీకు నేనున్నాను కదా. నేనే కాదు, విజే సపోర్ట్ కూడా నీకు ఎప్పుడూ ఉంటుంది అని కావ్య చేయి మీద చేయి వేసి భరోసా ఇచ్చింది స్వప్నిక. దానికి కావ్య మెల్లిగా ఊపిరి తీసుకుని, ఇక్కడ ప్రాబ్లం మానస వల్ల కాదు స్వప్నిక, ఆమె భర్త జీవన్ వల్ల. నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని మెల్లిగా అంది. అంటే అని అయోమయంగా మొహం పెట్టింది స్వప్నిక. మానస చాలా అందంగా ఉంటుంది, మంచి మనసు కూడా. ఇప్పుడు ఆమె భర్తతో బాగానే ఉంటుంది, ఇద్దరికీ ఒక పాప కూడా. అయినా తనకి మురళి అంటే ఎక్కడో ఏదో ఫీలింగ్ ఉండే ఉంటుంది. కానీ ఒక్కోసారి మన ఇల్లు మన ఇల్లేనా అని అనిపిస్తుంది. ఇక ఆ జీవన్ మాటలు, అతని చూపులు నన్ను మాటిమాటికి తగలాలని అనుకోవడం చూస్తుంటే నాకు చాలా అసహ్యం వేస్తుంది అని చిరాగ్గా ముఖం పెట్టి అంది కావ్య. మరి మురళికి చెప్పావా? వాడి ఫీలింగ్ ఎలా ఉంది అని సీరియస్గా అడిగింది స్వప్నిక. మురళి మంచోడే కానీ మొహమాటం ఎక్కువ. మా అత్తయ్యకు మేనకోడలు మానస అంటే ఎంతో ప్రేమ, అది అందరికీ తెలుసు. దాన్ని కాదనలేడు, కానీ అది నేను భరించలేనంత లోతుగా చేరిపోయింది. మురళి కూడా మాటిమాటికి మా మానస నన్ను ఇలా ట్రీట్ చేస్తుంది, మా మానస అలా కాదు అని మాట్లాడుతూ ఉంటే నాకు చిర్రెత్తుకొస్తుంది. నువ్వు ఈ విషయాన్ని మురళికి చెప్పలేదా అని ఏదో ఆలోచిస్తూ అడిగింది స్వప్నిక. ఎలా చెప్పాలి? మా అత్తయ్య ఆడపడుచులకు లాస్ట్కి మురళి కూడా మానస జీవన్లిద్దరినీ ఒక ఆదర్శ దంపతుల్లాగా ట్రీట్ చేస్తారు. ఆ ఇద్దరి మీద ఎవరు ఈగ కూడా వాలనివ్వరు. పైగా ఇంకో సమస్య ఏంటంటే, ఇంట్లో జరిగిన ప్రతి చిన్న విషయం మురళి తన అక్కలకు ఫోన్ చేసి చెబుతాడు. వాళ్ళ అమ్మ కూడా అంతే. ఇక వాళ్ళు మళ్ళీ ఫుల్ ఎడ్జ్లో ఫ్యామిలీ డెసిషన్స్ మేకర్స్గా అయిపోతారు. ఓహ్, మళ్ళీ వాళ్ళెవరైనా వాదన మొదలు పెడతారా ఏంటి అని అంది స్వప్నిక. అవును, ఇది ఫ్యామిలీ కావ్య, ఇంకా మురళిని నువ్వు అర్థం చేసుకోవాలి అనే టైప్లో మాట్లాడతారు. అర్థం చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. నా భర్తతో నేను మాట్లాడిన మాటలను మూడో వ్యక్తులు చర్చించడం నాకు అసహ్యంగా ఉంది స్వప్నిక అని చాలా బాధగా చెప్పింది కావ్య. నిజమే కావ్య, ఇది సింపుల్ విషయం కాదు. నీ వ్యక్తిత్వాన్నే తప్పు పట్టేలా అవుతుంది. ముఖ్యంగా నీ భర్త నీతో ఉండాల్సినప్పుడు పక్కనే ఫ్లాట్ పెట్టుకొని వాళ్ళిద్దరూ ఎప్పుడు నీ ఇంట్లోనే ఉండటం, బెడ్రూమ్ వరకు రావడం భరించడం కష్టమే అని అంది స్వప్నిక. అదే విషయంలో నాకు అసహ్యం వేస్తుంది. మొహమాటంతో బతికితే ఇంట్లో ఊపిరి ఆడటం లేదు, తలెత్తలేను. ఒకవేళ నేను ఆ మానస మీద గొంతెత్తినా, ఆ జీవన్ గురించి వాళ్ళకు చెప్పినా అది మళ్ళీ నా క్యారెక్టర్ని దెబ్బతీసేలా ఉంది
అంత మంచి వాళ్ళను అంటావా అని నన్నే తప్పుపడతారేమో. ఈ కొన్ని రోజులకే నాకు ఊపిరి సలపడం లేదంటే లైఫ్ లాంగ్ ఎలా ఉంటానో ఆ ఇంట్లో అని బాధపడింది కావ్య. అంతా విన్న తర్వాత చిన్నగా తల ఊపిన స్వప్నిక, ఒకసారి మురళితో గొడవ పడకుండా ఈ విషయం గురించి గట్టిగా మాట్లాడు. నువ్వు నమ్మకంగా ఉంటేనే వాడి మైండ్లో ఓ క్లారిటీ వస్తుంది. మన ఇంటి గురించి ఎవరో ఒకరు ఇంటర్ఫియర్ అయితే ఇల్లు బురదగా మారుతుంది. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. మనకు పెళ్ళయింది, మనం ఒక ఇంటి వాళ్ళమయ్యాం, ఇప్పుడు మనకు అన్నీ తెలుసు అని చాలా సెన్సిటివ్గా వాడు అర్థం చేసుకునేలా చెప్పు కావ్య అని అంది స్వప్నిక. అవును స్వప్నిక, ఇక సైలెంట్గా నాకు ఉండటం చాలా కష్టంగా ఉంది. నా గౌరవం నేను కాపాడుకోవాలి. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయి కావ్య, కావాలంటే విజయ్తో కూడా చెబుతాం అని అంది స్వప్నిక. అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత స్వప్నిక కావ్యకి బాయ్ చెప్పి తను సరుకులు కొనుక్కునే సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకుని కారులో కూర్చుంది. ఇంతలో తన ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ స్క్రీన్పై విజయ్ పేరు చూడగానే చిన్నగా నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది. అది వీడియో కాల్ మరి. హాయ్ వైఫీ, ఏం చేస్తున్నావు, ఇంకా ఇంటికి రావేం అని అంటున్న విజయ్ షార్ప్ లుక్స్ స్వప్నికని తడుముతూ ఉంటే నూనె సిగ్గుతో ఎర్రగా మారింది స్వప్నిక ముఖం. బెడ్పై బిందాస్గా పిల్లో కోరిగి కూర్చుని ఉన్న విజయ్ సిల్కీ హెయిర్ అతని ఫోర్ హెడ్ని ముద్దాడుతూ ఉండగా ఆమె కళ్ళు అతని మెడవంపులో తన 3 నెయిల్స్ గుచ్చుకున్న స్కార్స్పై పడ్డాయి. దానికి ఇంకా సిగ్గుపడుతూ స్వప్నిక, ఎందుకు విజయ్ ఫోన్ చేశావు అని అడుగుతున్న స్వప్నికని చూస్తూ, ఏం చెప్పను వైఫీ, నిన్న నైట్ నీ నెయిల్స్ నన్ను చాలా చాలా చోట్ల ముద్దుకు పెట్టుకున్నాయి మరి, అదే గుర్తొచ్చి అని అల్లరిగా నవ్వుతూ అన్నాడు విజయ్. వాట్ అబౌట్ యూ విజయ్, నువ్వే మామూలోడివి కాదుగా. చూడు, బాడీ అంతా నీ హైకిస్తో నింపేశావు. ఇంత ఉక్కపొద్దులో ఈ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. నాకు హైనెక్ డ్రెస్ అంటే అస్సలు నచ్చవు తెలుసా అని సిగ్గుతో అంది స్వప్నిక. ఓ అవునా, నో ప్రాబ్లం, తొందరగా వచ్చే ఇంటికి. ఆ గాయాలు నేనే చేసేగా, మెడిసిన్ కూడా నేనే ఇస్తా అని ఐవింగ్ చేస్తూ అన్నాడు విజయ్. అబ్బా విజయ్ ప్లీజ్, నేను ఫోన్ కట్ చేస్తాను మరి అని కళ్ళు మూసుకుని అంది స్వప్నిక. ఆమెను ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని విజయ్, ఓకే, కావ్యని కలిసావా, ఎలా ఉంది తను అని డౌట్ఫుల్గా అడిగాడు విజయ్. ఆహా ఏముంది, మీరు మురళీగాడికి గడ్డి పెట్టారు కానీ కావ్య అత్తగారింట్లో గడ్డి పెట్టించుకునే వాళ్ళు చాలానే ఉన్నారు అని అంది స్వప్నిక. ఓహో, అంటే కావ్య ఎంగేజ్మెంట్ రోజున ఏం జరిగిందో నీకు తెలిసిందన్నమాట అని నవ్వుతూ అన్నాడు విజయ్. తెలిసిందనుకోండి, ఇంటికొచ్చాక చెబుతాలేండి. నేను ఇక్కడి నుంచి మన సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను అని అంది స్వప్నిక. ఏంటి సూపర్ మార్కెటా, వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎవరినైనా పంపమని చెప్పాగా, మళ్ళీ నువ్వెందుకు వెళ్తున్నావు అని సీరియస్గా అడిగాడు విజయ్. అది కాదు విజయ్, కొంచెం మనకి సరుకులు అవి ఎంత పడతాయో ఒక లిస్ట్ రెడీ చేశాను. ఫస్ట్ టైం నేను ఛార్జెస్ తీసుకున్నాను కదా, ఓసారి వెళ్ళి నా ముఖం చూపిద్దామని అని నసుగుతూ అంది స్వప్నిక. ఏంటో నువ్వు, నాకు అసలు అర్థం కావు. సరే వెళ్ళు, తొందరగా ఇంటికొచ్చేయి మరి. అయినా నువ్వు రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు విజయ్. అతను అలా టైం అడగడంతో ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. హే ఏం లేదు, ఉత్తినే అడిగాను. ఇంట్లో ఆఫీస్లో పక్కనే ఉంటావుగా, అంటే ఐ ఐ మిస్ యూ సో మచ్ యార్ అని ప్రేమగా అంటూ బయటకెక్కడికన్నా వెళ్దామా ఈవినింగ్ అలా అని అడిగాడు విజయ్. మార్నింగ్ రవలి ఇచ్చిన కోటింగ్ గుర్తుకొచ్చి, వద్దు విజయ్, కొన్ని రోజుల వరకు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంది స్వప్నిక. ఎందుకు, మా అమ్మ ఇచ్చిన కోటింగ్కి భయపడుతున్నావా అని అడిగాడు విజయ్. భయమని కాదు, నాకు మళ్ళీ అలాంటి మాటలు వినడానికి నచ్చడం లేదు, అందుకే నేను ఆలోచిస్తున్నానండి అని మెల్లిగా ఇబ్బందిగా అంది స్వప్నిక. సర్లే, మనం ఇంట్లో ఎంజాయ్ చేద్దాం, ఇక ఎటు వెళ్ళకు, అక్కడి నుండి తొందరగా ఇంటికొచ్చాయి అని అన్న విజయ్ వెంటనే ఓకే స్వప్ని, లవ్ యూ అని ఫోన్ స్క్రీన్ పైన ముద్దు పెట్టాడు విజయ్. సిగ్గుపడుతూ మీటూ విజయ్ బాయ్ అని చెప్పింది. ఒక చెప్పడం కాదు, ఒక కిస్ ఇవ్వచ్చు కదా అని నవ్వుతూ అన్నాడు విజయ్. అబ్బా విజయ్ ప్లీజ్, ఫోన్లో కూడా నన్ను ఇబ్బంది పెట్టకు అని సిగ్గుపడుతూ ఫోన్ కట్ చేసింది స్వప్నిక. ఫోన్ కట్ అయ్యాక విజయ్ తను వెళ్ళిన ఆ పాత బిల్డింగు గుర్తుకురాగా అతని పెదవులు చిరునవ్వుతో వీచుకున్నాయి. అప్పుడు అతని కళ్ళ ముందు ఆ రోజటి
సీన్ మొత్తం కదలాడింది. సంతానం పక్కన కార్ పార్క్ చేయగానే విజయ్ తన రింగ్ అవుతున్న ఫోన్ని మ్యూట్ చేశాడు. తర్వాత చుట్టూ చూసిన సంతానం వెంటనే, ఇక్కడే సార్, ఇది భరత్ గాడి ఓల్డ్ బేస్. అయితే ఇప్పుడు ఇది వదిలేశారు. బట్ మీరు చెప్పినట్టు ఇక్కడేదో బిగ్ సీక్రెట్ ఉండే ఉంటుంది అని అన్నాడు. దాంతో అటువైపు చూసిన విజయ్, సరే, ఆ యూజ్లెస్ ఫెలో మనల్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేశాడు. అది మంచిదే అయింది. వెనక వైపు సీసీ కెమెరాలు లేకపోవడం ఒక ప్లస్ పాయింట్ మనకి. ఈ పెద్ద బండరాయి పై నుండి, ఆ పై విండో నుండి లోపలికి వెళ్దాం. ఎవరికీ తెలియకుండా త్వరగా అయిపోతే మంచిది సంతానం అని విజయ్ మెల్లిగా అన్నాడు. అతను అలా అనగానే ఆ విండో ఫ్రేమ్ని గట్టిగా లాగాడు సంతానం. అది చాలా పాత బిల్డింగ్ కావడంతో ఈజీగానే ఊడొచ్చింది. అందులోంచి లోపలికి వచ్చి విండోకి ఉన్న చిన్న తిన్నె మీద ఎప్పట్లా ఆ విండోని ఆంచిపెట్టేశారు. ఇద్దరూ అక్కడ కిందికి దిగడానికి మెట్లు ఉండటంతో బయటివైపు గడియపెట్టి ఉన్న డోర్ చూసిన విజయ్, సంతానం చూస్తుంటే ఇది చాలా పెద్ద బిల్డింగ్లా ఉంది. బహుశా ఇది అవుట్ హౌస్ ఏమో, అందుకే ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎక్కువగా లేదు. నేను ఆ గదిలోకి వెళ్తాను, నువ్వు బయటివైపు ఎప్పట్లా గడియ పెట్టి వెళ్ళి ఎవరికీ కనపడకుండా ఆ బండరాయి దగ్గర విండో పైన ఉన్న వెంటిలేటర్ దగ్గర ఎదురు చూస్తూ ఉండు. పని అయ్యాక నేనే పిలుస్తాను అని గుసగుసగా చెప్పాడు విజయ్. అక్కడ కొంచెం చీకటిగా ఉండటంతో ఇద్దరు మెట్లు దిగారు. వెంటనే విజయ్ చెప్పినట్టు చేశాడు సంతానం. ఆ రూమ్లోకి అడుగుపెట్టిన విజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ రూమ్ చాలా నీట్గా, స్పేసియస్గా ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఆ రూమ్లో ఓ మూలన చైర్లో కూర్చుని ఓ పెద్ద ఆయన కనిపించాడు విజయ్కి. విజయ్ను గమనించిన ఆయన మెల్లిగా తన కళ్ళకున్న స్పెక్స్ సవరిస్తూ, ఏయ్, ఎవరు బాబు నువ్వు? ప్రతిసారి నా రూమ్లోకి రావద్దని, నన్ను విసిగించొద్దని చెప్పానా లేదా? ఆ వెధవతో మళ్ళీ వెళ్ళి చెప్పు అని కోపంగా అన్నాడు ఆయన. ఆయన మాటలు విన్న విజయ్ ఒక్కసారిగా, హేయ్, హూ ఆర్ యు మ్యాన్? నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నిన్ను ఎవరు బంధించారు అని సీరియస్గా అడిగాడు విజయ్. విజయ్ అతనికి కొత్తగా కనిపించడంతో, ఓ, నువ్వు ఈ గ్యాంగ్లో కొత్తగా జాయిన్ అయ్యావా? చూస్తుంటే ఇక్కడున్న ఆ వస్తాదుల కన్నా బాగానే ఉన్నావు. ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడుతున్నావుగా. మాట వింటుంటే ఎన్ఆర్ఐలా ఉన్నావు. ఆ విధవ భరత్గాడు నిన్ను కొత్తగా పనిలో చేర్చుకున్నాడా ఏంటి అని మెల్లగా నడుస్తూ అడిగాడు ఆ పెద్దాయన. అంటే మిమ్మల్ని ఆ భరత్గాడు కిడ్నాప్ చేసి ఇక్కడ ఉంచాడా ఏంటి అని మళ్ళీ అడిగాడు విజయ్. వెంటనే విజయ్ను అయోమయంగా చూసిన ఆయన, ఏంటి భరత్గాడు అంటున్నావంటే నిన్ను కూడా కిడ్నాప్ చేశాడా? నువ్వు కూడా ఏమైనా ఒక సైంటిస్టువా? అయినా నీ ముఖం చూస్తే ఎవరో గుర్తొస్తున్నారు బాబు. అచ్చు ఎవరిలానో కనిపిస్తున్నావు అని అన్నాడు ఆయన. చూడండి, మీరెవరో నాకు తెలీదు. నేను ఆ భరత్ గారిని వెంబడిస్తూ వచ్చాను ఇక్కడికి అని అన్న విజయ్ను ఆశ్చర్యంగా చూసిన ఆ పెద్దాయన, ఏంటి, వాణ్ణి వెంబడిస్తూ వచ్చావా నువ్వు? ఇంతకీ మీ నాన్నగారి పేరు చెప్పలేదేంటి బాబు అని అడిగాడు ఆ పెద్దాయన. వెంటనే విజయ్ లెఫ్ట్ ఐబ్రో ఆటోమేటిక్గా పైకి అవడంతో ఆయన్ని తన చూపులతో స్కాన్ చేస్తూ రమేష్ రవిచంద్ర అని చెప్పాడు. ఆయన అయోమయంగా చూస్తూ, మరి మరి మీ మీ తాతగారి పేరు కృష్ణమూర్తి రవిచంద్ర అని ఆతృతగా అడిగాడు ఆయన. అంతే, ఇంకా ఆశ్చర్యపోయిన విజయ్, అవును, కానీ మీకెలా తెలుసు అని అడిగాడు. వెంటనే లేచి వచ్చిన ఆ పెద్దాయన, అంటే అంటే మా రమేష్ కొడుకువా బాబు? ఎంతకాలమైంది మిమ్మల్ని చూడక అని ఆ పెద్దాయన కంటతడితో బాధగా మాట్లాడుతూ, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు బాబు? నేను ఆ రాక్షసుడు భరత్ గాడు, కానీ వాడి మనుషులు కానీ చూస్తే కష్టం. ప్లీజ్ బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు ఆ పెద్దాయన. దాంతో డౌట్ఫుల్గా చూస్తున్న విజయ్, భయపడకండి, ఆ భరత్ గాడు రేపటి వరకు రాడు. కానీ అసలు మీరెవరు? మా నాన్నగారు తాతగారు మీకెలా తెలుసు అని అడిగాడు విజయ్. చిన్నగా నిట్టూర్పు విడిచిన ఆ పెద్దాయన, నా పేరు ఆనంద్, పూర్తి పేరు అమరానంద్. మీ నాన్నగారు నాకు చిన్ననాటి స్నేహితుడు బాబు. ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ నాకు రమేష్ అన్న, మీ తాతగారు కృష్ణమూర్తి అన్న లైఫ్ లాంగ్ గుర్తుండిపోతారు బాబు అని బాధపడుతూ అన్నాడు ఆయన. విజయ్ ఆశ్చర్యంగా చూస్తూ, మరి భరత్ ఎవరు మిమ్మల్ని ఇలా
అతని మాట పూర్తి కాకముందే కోపంగా చూసిన అమరానంద్, వాడి పేరు ఎత్తకు బాబు, వాడంత చేత నా కొడుకు ఎవరూ లేరు. నాకు కోపం వస్తుంది. వాడు బేవార్స్గాడు. అయినా వాడు నీకెలా తెలుసు అని మళ్ళీ భయంగా అడిగాడు ఆయన. కోపంగా చూస్తున్న విజయ్ కళ్ళు ఎర్రబారడంతో అమరానంద్ ఆశ్చర్యంగా చూశాడు. వాడు నా వైఫ్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, భయపెడుతున్నాడు. అందుకే వాణ్ణి నా మనుషులతో ఫాలో చేయించాను. నా మనుషులు నిన్న వాడు ఇక్కడికి రావడం చూశారు. ఈరోజు నా భార్య స్వప్నికకి చెప్పకుండా వాడి గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ఇక్కడికి వచ్చాను అని సీరియస్గా అన్నాడు విజయ్. ఒక్కసారిగా ఉలిక్కిపడిన అమరానంద్, ఏంటి, ఏమన్నావు బాబు? స్వప్నిక? నీ భార్య పేరు స్వప్నిక అని అమరానంద్ అడగగానే ఆశ్చర్యంగా తలోపిన విజయ్, అవును, స్వప్నిక నా వైఫ్ అని అన్నాడు విజయ్. అంతే, ఆ మాటలు వినడం ఆలస్యం అమరానంద్ గట్టిగా విజయ్ని కౌగిలించుకున్నాడు. అది చూసి విజయ్ కూడా షాక్ అయ్యాడు. ఈయన తన ఫాదర్కి ఫ్రెండ్ అంటున్నాడు, తన వైఫ్ తెలుసంటున్నాడు. భరత్ ఇతన్ని ఇక్కడ బంధించి ఉంచాడు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక ఏదో పెద్ద మిస్టరీనే ఉందని అనుకున్నాడు విజయ్. స్వప్నిక గురించి తెలుసుకుందామని ఇక్కడికి వస్తే అది తిరిగి తిరిగి తన వైపు వచ్చిందని ఆశ్చర్యపోయాడు విజయ్. ఇంతకీ కావ్య ప్రాబ్లమ్స్ని స్వప్నిక సాల్వ్ చేస్తుందా? సూపర్ మార్కెట్కి వెళ్ళిన స్వప్నిక ఏం చేస్తుంది? విజయ్కి స్వప్నిక ఎవరో తెలిసిపోయిందా? ఇంతకీ అమరానంద్కి స్వప్నికకి మధ్యలో రిలేషన్ ఏంటి? అమరానంద్కి రమేష్ రవిచంద్ర స్నేహితుడైతే ఎందుకు అందరూ దూరం అయ్యారు? ఈ పార్ట్ నుండి కావ్య పెళ్ళైనట్టుగా కనపడుతుంది. దాన్ని కొంచెం మీరు గమనించాలి. ఎందుకంటే స్పెషల్గా నేను పెళ్ళైనట్టుగా ఏ పార్ట్ రాయలేదు. ఇదంతా తెలుసుకోవడానికి వెంటనే తర్వాతి పాటు వినండి. విన్న వెంటనే లైక్ చేసి మీ ఫీలింగ్స్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.